భోజనం చేసేటప్పుడు కూరలోనో చారులోనో వచ్చే కరివేపాకుని తీసి పారేస్తున్నారా? మరి అటువంటప్పుడు తిన్న ఆహారం జీర్ణం ఎలా అవుతుంది? జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. కూరల్లో గాని చారుల్లో గాని మన పెద్దలు ఎప్పుడో కరివేపాకుని కలిపి వంటకాలను తయారు చేయడం మనకి అలవాటు చేశారు. మరి అటువంటి కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా కంటి చూపు బాగా పెరుగుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ సి చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యమైన విషయం, కరివేపాకును రోజు మనం తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఇది మన శరీరంలో ఉంటే అనారోగ్యానికి కారణమైనటువంటి ఎన్నో ఇన్ఫెక్షన్లను ఈ వ్యాధి నిరోధక శక్తి అడ్డుకుంటుంది. అటువంటి వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా పెరుగుతుంది కరివేపాకుని ఎక్కువగా తీసుకుంటే. కరివేపాకులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కరివేపాకు తీసుకోవడం వలన ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అంతేకాదు మధుమేహం అంటే షుగర్ తో బాధపడే వారికి కూడా దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఫ్లక్చువేషన్స్ అంటే షుగర్ అధికంగా పెరగడం, బాగా తగ్గడం వంటి సమస్యలను నిరోధించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కరివేపాకు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కరివేపాకుని పొడి రూపంలో గాని లేదంటే కూరల్లో, చారుల్లో, వంటకాల్లో కలిపి గాని తప్పకుండా మీరు తినండి. మీ ఫ్యామిలీ మొత్తానికి తినిపించండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని షేర్ చేసి తెలియజేయండి. మరిన్ని విలువైన వీడియోల కోసం ఈ పేజ్ ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు. సర్వే జనా సుజనో భవంతు. సర్వే సుజనా